హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్కి మెగా చీఫ్ ఎవరు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన రాజు అయ్యేది ఎవరు టాస్క్లో గెలిచి సగర్వంగా మెగా చీఫ్ అయ్యాడు నబీల్ అఫ్రిది. అయితే మెగా చీఫ్ టాస్క్లో నబీల్ అలాగే పృథ్వీ ఇద్దరు పోటీ పడి అయితే టాస్క్ ఆడటం జరిగింది. ముందుగా పృథ్వీ టాస్క్ని పూర్తి చేసినప్పటికీ చిన్న మిస్టేక్ చేసిన కారణంగా పృథ్వీ టాస్క్లో ఓడిపోవడం జరిగింది. ఇక చిన్నగా అయినా టాస్క్ని పర్ఫెక్ట్గా పూర్తి చేసిన నబీల్ టాస్క్లో విజయం సాధించి హౌస్కి తొలి మెగా చీఫ్ అయ్యాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో క్లాన్స్ అలాగే చీఫ్స్ ఉండేవారు. ఇకపై కేవలం మెగా చీఫ్ మాత్రమే ఉంటాడు అంటూ బిగ్ బాస్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే చీఫ్ కాకుండా ఏకంగా నబీల్ ఒకేసారి మెగా చీఫ్ అవ్వడంతో తన అభిమానులు అంటే తనని అభిమానించే వారందరూ కూడా నబీల్ని నువ్వు చీఫ్ కాదరా, ఏకంగా మెగా చీఫ్ అయ్యావు అంటూ అభినందిస్తున్నారు. అభినందించిన వారిలో ముఖ్యంగా సీత, నైనిక, మణికంఠ అలాగే ఆదిత్య ఓం కూడా ఉన్నారు. అయితే పృథ్వీ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏమిటి అంటే అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన బ్లాక్లు ఏర్పాటు చేయడంలో చాలా పొరపాట్లు అయితే చేయడం జరిగింది. ఐయామ్ అనే పదానికి మధ్యలో ఒక స్పేస్ ఇవ్వడంతో టాస్క్ నుంచి తొలగించేసింది ప్రేరణ. మిగతాదంతా చాలా ఫాస్ట్గా అయితే పూర్తి చేశాడు పృథ్వీ. దీంతో యష్మి ప్రేరణ అనవసరంగా నబీల్కి విన్నింగ్ ఇచ్చింది, చిన్న మిస్టేకే కదా అంటూ రాద్ధాంతం అయితే చేసే ప్రయత్నం చేసింది. మరోవైపు ప్రేరణ సంచాలక్ కాబట్టి సంచాలక్ నిర్ణయాన్ని మనం గౌరవించాలి అని చెప్తూనే నబీల్ చాలా లేట్గా పూర్తి చేశాడు కదా, పృథ్వీ చాలా ఫాస్ట్గా పూర్తి చేశాడు, ఆ చిన్న మిస్టేక్ని తీసేసి పృథ్వీకి విజయం ఇవ్వచ్చు కదా అంటూ చెప్తుంది. ఏదేమైనా కూడా ప్రేరణ సంచాలకగా కరెక్ట్ డిసిషన్ తీసుకుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే పృథ్వీ ఖచ్చితంగా టాస్క్లో అయితే తప్పు చేశాడు. నబీల్ లేట్గా చేసినప్పటికీ కరెక్ట్గా టాస్క్ ఆడాడు. అలాగే బిగ్ బాస్ ఈ టాస్క్కి ఎటువంటి లిమిట్ ఇవ్వలేదు. దీంతో ఇష్టానుసారంగా కావాల్సినంత టైం తీసుకొని నబీల్ కరెక్ట్గా టాస్క్ పూర్తి చేయడంతో దీంతో నేను విన్నర్గా నబీల్ని ప్రకటించాను అంటూ ప్రేరణ చెప్తుంది. ఏదేమైనా బిగ్ బాస్ హౌస్కి తొలి మెగా చీఫ్గా నిలిచిన నబీల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీకెండ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నాయి. వారిలో నుండి ఒకరు చీఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మెగా చీఫ్ వర్సెస్ వైల్డ్ కార్డ్ చీఫ్ అన్నట్టుగా టాస్క్ల పర్వం మొదలు కాబోతుంది బిగ్ బాస్ హౌస్లో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.